వీళ్ళు ప్రధానంగా ఇప్పటికే ఇచ్చిన 6 గ్యారెంటీలకు అమలు చేయకపోవడం వల్ల కనీసం ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ప్రజల్లో తిరగలేని ఒక దారుణమైన పరిస్థితి నెలకొంది. తీవ్రమైన ఆగ్రహాన్ని ఒకానొక సందర్భంలో తిరుగుబాటును కూడా చవిచూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అండ్ తాజాగా బడ్జెట్లో జరిగిన కేటాయింపులు చూస్తే సంక్షేమానికి పూర్తిగా పాతరేసినట్టుగానే అర్థమవుతోంది. సో ఇదే విధంగా పరిస్థితి కొనసాగితే రేపు ఎటువంటి పరిస్థితి ఎదుర్కోబోతుంది కాంగ్రెస్ అని చెప్పాలి. ఇవాళ పూర్తిగా సంక్షేమం కాదు, సంక్షోభంలో కూరుకుపోయింది రాష్ట్రం అనేది మనం ప్రధానంగా చర్చించుకోవాలి. స్వయంగా నిన్న కాంగ్రెస్కు సంబంధించిన ఎమ్మెల్యేలే వారు నిన్న అసెంబ్లీలో మాట్లాడిన మాటలే దానికి నిదర్శనం. ఒక ఎమ్మెల్యే లేచి కరెంటు రావట్లేదు, ఇవాళ రైస్ మిల్ నడవట్లేదని ఒక ఎమ్మెల్యే చెప్తే, ఇంకో ఎమ్మెల్యే నీళ్లు రాక ఇవాళ ఖాళీ బిందెలతో ధర్నా చేస్తున్నారు మా నియోజకవర్గంలో ఇంకొక ఎమ్మెల్యే చెప్పారు, ఇంకో ఎమ్మెల్యే హాస్పిటల్స్కి సంబంధించి చెప్పారు, ఇంకో రోడ్డు చెప్పారు. అంటే ప్రధానంగా ఎమ్మెల్యేలే బాహాటంగా అసెంబ్లీలో చెప్పిన మాటలే దీనికి సాక్షాత్కారం. ఇంతకు మించి చెప్పుకోవాల్సింది ఏం లేదు. దానికి అనుగుణంగానే బడ్జెట్ కేటాయింపులు అని చెప్పుకోవచ్చు. ఇవాళ ఎక్కడికి వెళ్ళినా రైతాంగం నుంచి అన్ని వర్గాల ప్రజలు కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చీదరించుకుంటారని చెప్పుకోవచ్చు. ఏ వర్గానికి కూడా బడ్జెట్లో కేటాయింపులు సరిపడా లేవు. ఇవాళ కేవలం మహాలక్ష్మి అని ఒక స్కీమ్ తీసుకొచ్చి మేము 6 గ్యారంటీలు అమలు చేస్తున్నామని చెప్పేసి మహాలక్ష్మి అని ఒక పేరు చెప్పి ఉచిత బస్సు మినహా ఏ ఒక్క హామీని కూడా అమలు చేయడంలో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి లేదు. అందుకు అనుగుణంగానే బడ్జెట్లో కేటాయింపులు అనేది మనం ప్రధానంగా చర్చించుకోవాలి. ఇవాళ మహిళలకు ఇస్తున్న 2500 ఏవి అని చెప్పేసి చాలా చోట్ల మహిళలు నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాదు నాడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏదైతే బాల్య వివాహాలను తగ్గించాలి, ఆడపిల్లలకి పెళ్లిళ్లను ఒక ఘనంగా చేయాలి, తల్లిదండ్రులు ఒక భారంగా భావించద్దు అని చెప్పేసి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి స్కీములు తీసుకొచ్చి ఒక ఇంటికి పెద్దయ్యారు ఆనాడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఆ పథకానికి మేము అదనంగా తులం బంగారం ఇస్తాం, మీరంతా మాకే ఓటేయండి, మార్పులో భాగంగా మేము మార్పు తీసుకొస్తామని చెప్పారు. ప్రధానంగా అదైతే షాదీ ముబారక్ కావచ్చు, కళ్యాణ లక్ష్మికి ఖచ్చితంగా మార్పు తీసుకొచ్చారని చెప్పేసి వాళ్ళ ఆడబిడ్డలంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. స్వయంగా దానికి నిధుల కేటాయింపు కూడా ఇవాళ మనం చర్చించుకోవచ్చు. దానికి ఏ మాత్రం కూడా కేటాయింపులు లేవు. తులం బంగారం ఇస్తా అన్నారు, ఉన్న కళ్యాణ లక్ష్మికే దిక్కు లేదని చెప్పి ఇవాళ బడ్జెట్ లో కేటాయింపులను చూస్తే అర్థమవుతుందని చెప్పి మొన్నటి వరకు ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు చేస్తామంటూ సమాధానం చెప్పడమో దాటవేసి రావడమో చేసుకుంటా వచ్చిండ్రు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు అండ్ ప్రభుత్వం కూడా. కానీ ఇప్పుడు స్పష్టత వచ్చేసింది, పూర్తిగా చేతులెత్తేసిన పరిస్థితి కనిపిస్తుంది. అండ్ అడిగిన ప్రశ్నలకు కూడా ఇంకా ఆ పథకం గురించి మర్చిపోండి అంటూ కూడా కొన్నిటికి సంబంధించి క్లారిఫికేషన్ ఇచ్చిన సందర్భంగా అనిపిస్తుంది. బడ్జెట్ లో కేటాయింపులు లేని సందర్భంగా అనిపిస్తుంది. ఇక ముందు ఎటువంటి పరిస్థితిని ఎదుర్కోబోతోంది ప్రభుత్వాన్ని భావించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పైన పూర్తిగా నమ్మకం లేదు ప్రజలకు. ఎందుకు వచ్చింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, వద్దురా నాయన మాకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి కూడా ఇవాళ ప్రధానంగా నినాదాలు కూడా చేస్తున్నారు ప్రజలు. అందులో భాగంగా చాలా చోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మంత్రులను తిరగలియలేని పరిస్థితి. చాలా చోట్ల మాకు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీకి పోతే మా తులం బంగారం ఏదని చెప్పేసి కూడా ఇవాళ ఆడబిడ్డలు నిలదీస్తున్న పరిస్థితి కూడా మనం చాలా గ్రామాల్లో చూసాం. ఇవాళ ప్రధానంగా ఆ తులం బంగారానికి సంబంధించిన నిధుల కేటాయింపులో కూడా ఇవాళ బడ్జెట్లో నిల్ చేయడంతో మరొక్కసారి ఖచ్చితంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ నిలదీస్తారు, ఎక్కడికక్కడ అడ్డుకుంటారు. మాకు మీరిచ్చిన గిఫ్ట్ ఇదేనా అని చెప్పేసి కూడా వారిని ఖచ్చితంగా ఎక్కడికక్కడ నిలదీసే పరిస్థితి ఖచ్చితంగా కనిపిస్తుంది. నిన్న ఏదైతే మండలిలో ఎమ్మెల్సీ కవిత అడిగిన ప్రశ్నకి సమాధానంగా చెప్తూ తులం బంగారం ఇప్పుడు ఇవ్వలేమని చెప్పిన మంత్రి పొన్నం ప్రభాకర్ మాటలు కూడా ఇవాళ బడ్జెట్లో కేటాయింపకపోవడానికి కూడా నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇవాళ విద్యార్థినులకు 20 ఏదైతే స్కూటీ ఇస్తామని చెప్పారు, ల్యాప్టాప్లు ఇస్తామని చెప్పారు, ఏ పథకం కూడా ఇవాళ నిధులు కేటాయించకపోవడం పట్ల విద్యార్థి లోకంలో కూడా ఒక ఆందోళన కనిపిస్తుంది. ఎందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధంగా చేస్తుంది, ఎందుకు మనం ఆనాడు ఓటేశాం, మేము వేసిన ఓటు పాపానికి వాళ్ళ మాకు చేసిన గతి ఇదేనా అని చెప్పేసి కూడా వారంతా వారిలో వారే ఆలోచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బాహాటంగానే చాలా సందర్భాల్లో చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ ఏ ఒక్క వర్గానికి కూడా సంక్షేమంలో పెద్దపీట వేయని ఈ ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఇవాళ ఖచ్చితంగా వీళ్ళు చెప్తున్న ప్రజా ప్రభుత్వం కాదు, ఇది ప్రజా వ్యతిరేక ప్రభుత్వం అని మరొకసారి నిరూపించుకున్నారు. నిధుల కేటాయింపులో ఏ వర్గానికి కూడా సమస్థానంలో ఇవ్వలేదు. అంతేకాకుండా ఇవాళ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. గత 24-25 బడ్జెట్ ప్రతులు ఏవైతే ఉన్నాయో అది అక్షరాల మళ్ళీ కూడా ఇవాళ 25-26 బడ్జెట్లో యాజ్ ఇట్ ఈజ్గా ప్రింట్ చేశారే తప్ప కొత్తగా ఏం చేయలేదు వీళ్ళని చెప్పేసి పేజీ నెంబర్లతో సహా చెప్పి వాళ్ళ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కావచ్చు, అంతేకాకుండా అనేక స్కీములకు సంబంధించిన విషయంలో కూడా గత 2024-25 బడ్జెట్లో ఏమైతే పేజీలు ఉన్నాయో అవి కూడా ఇవాళ మళ్ళీ అదే పేజీలో పెట్టి మరొకసారికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత కుట్రను వాళ్ళ పటాపంచలు చేశారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. అయితే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా గత బడ్జెట్లో
బడ్జెట్లో కూడా నిధులు కేటాయించారు 22,000 పైచిలు కోట్లు. ఇవాళ మరొకసారి కూడా నిధులు కేటాయించారు. కానీ సంవత్సర కాలంలో వారు కట్టింది ఒక్క ఇల్లు కూడా లేదు. ఇవాళ మళ్ళీ బడ్జెట్లో నిధులు కేటాయించారు. ఎన్ని ఇల్లు కడతారో కూడా ఇవాళ వారి స్పష్టత లేదు. నియోజకవర్గానికి 350 ఇళ్ళని చెప్పారు. కనీసం 3 ఇళ్ళు కూడా కట్టలేని దుస్థితిలో ఉందంటే వీరు ఏమాత్రం ప్రభుత్వం ప్రజలపైన చిత్తశుద్ధి లేదు. ప్రభుత్వానికి ప్రజలకు ఇస్తామన్న సోయి లేదు, చేద్దామన్న హామీలే తప్ప అమలు చేసే సోయి లేదని చెప్పేసి కూడా ఇవాళ గ్రామాల్లో ప్రజలు తిరస్కరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇవాళ అనేక చోట్ల అనేక గ్రామాల్లో కూడా ఇవాళ మాకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెస్తానన్న మార్పు ఇదేనా అని చెప్పేసి కూడా వారంతా మదన పడుతున్నారు. ఎందుకు మేము ఈ విధంగా మోసపోయాము, ఎందుకు ఈ విధంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేశాం అని వారు ఆలోచించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ వారు ఏదైతే అనేక సందర్భాల్లో ఇప్పుడు కొద్దిసేపటి క్రితం నల్గొండ నుంచి మాట్లాడిన వారు చెప్పారు, కమిషన్లు వచ్చే వాటికి ఎక్కువగా నిధులు కేటాయింపు చేశారు, వారికి సంబంధించిన వాటికి నిధుల కేటాయింపులో భాగం కల్పించారు. కానీ సంక్షేమానికి పూర్తిగా నిర్వీర్యం చేసి సంక్షేమం దిశగా ప్రభుత్వం అడుగులేసిందే తప్ప ఇంకోటి లేదు, అంకెల గారడి తప్ప అని చెప్పేసి కూడా చెప్తారు. ఇవాళ ఇరిగేషన్ శాఖకు సంబంధించి కూడా కేవలం 22,000 కోట్లు కేటాయించి మరొకసారి నీటిపారుదల శాఖను నిర్లక్ష్యం చేసే కథ కనిపిస్తుంది. గత సంవత్సరం కూడా ఇదే విధంగా చేశారు. ఇవాళ దాని ఫలితంగా ఎక్కడ చూసినా పంటలు ఎండిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మళ్ళొకసారి కూడా నిధుల కేటాయింపులో తీవ్రంగా అన్యాయం చేశారు. ఇరిగేషన్ శాఖను పట్టించుకోవట్లేదు అనేది మనం ప్రధానంగా చర్చించుకోవచ్చు. దాని ద్వారా ఇవాళ వేల లక్షల ఎకరాలకు నీరును అందించే నీటి ప్రాజెక్టులకు మరొకసారి నిర్లక్ష్యం చేయడం ద్వారా రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లుతుంది. రైతాంగానికి మళ్ళీ ఇబ్బందులు తగ్గుతాయని చెప్పేసి కూడా ఇవాళ ప్రధానంగా రైతాంగం చర్చించుకుంటుంది. అంతేకాకుండా ఇవాళ యాంత్రీకరణ అని చెప్పారు. వీరు కొత్తగా ఏదో 4th సిటీ అని ఇంకో సిటీ అని చెప్తున్నారు. కానీ రైతాంగానికి సంబంధించిన యాంత్రీకరణ అంటే ట్రాక్టర్ సబ్సిడీ కావచ్చు, ఫెర్టిలైజర్ సబ్సిడీ కావచ్చు, లేదంటే ఏదైతే స్ప్రింక్లర్ సబ్సిడీ కావచ్చు, ఇలా అనేక సబ్సిడీలు ఉంటాయి. ఆ సబ్సిడీలకు కూడా ఇవాళ మీరు మంగళం పాడినట్టు కనిపిస్తుంది. ఆ సబ్సిడీలకు సంబంధించిన కేటాయింపులు కూడా చేయలేదు. ఏదైతే అగ్రికల్చర్ అనుబంధ రంగాలకైనా ఆగ్రోస్కు కావచ్చు, ఇతర మార్కెట్కి సంబంధించిన సంస్థలకు ఇవాళ వీరు నిధులు కేటాయింపకపోవడం పట్ల మరొకసారి కూడా ప్రభుత్వం రైతాంగాన్ని నిర్లక్ష్యం చేసింది, ఇటు విద్యా రంగాన్ని నిర్లక్ష్యం చేసింది. అన్ని రంగాలకి ఇవాళ సన్న బియ్యం ఇస్తామన్నారు. ఉచిత రేషన్ కార్డుకు సన్న బియ్యం అన్నారు. రేషన్ కార్డుల పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. రేషన్ కార్డుల ఊసేత్తలేదు. మళ్ళీ అనేక సమస్యలు ఇవాళ తాండవిల్లుతున్న ప్రజల పక్షాన ప్రభుత్వం నిధుల కేటాయింపులో ఖచ్చితంగా వెనుకడుగేసింది. ఖచ్చితంగా దీన్ని ప్రజా వ్యతిరేక బడ్జెట్గానే చెప్పవచ్చు, ప్రజా సంక్షేమ బడ్జెట్ అని చెప్పవచ్చు. కానీ సంక్షేమానికి పెద్దపీట వేస్తానని చెప్పిన మాటలన్నీ నీటి మూటలే అని మరొకసారి తేలిపోయింది. ఇది ఖచ్చితంగా బట్టిగారి బడ్జెట్, జూటా బడ్జెట్ అని మరొకసారి తేలిపోయిందని చెప్పేసి కూడా ఇవాళ యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా చెవులు ముచ్చటిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. స్వేచ్ఛ.